लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की बोल कटमई सम्मा तल्ली की जय अम्मा कटमई सम्मा तल्ली की जय अम्मा कटमई सम्मा तल्ली की जय राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम జై శ్రీరామ్. మొన్న నైట్ 8:45 ప్రాంతంలో ఒక ఆగమనకుడు అటు నుంచి వెళ్తూ ఒక స్ట్రేంజర్ ఇటు నుంచి అటు వెళ్తూ మధ్యలో ఆగి ఎందుకో ఏమనుకున్నాడేమో తను క్యాబ్ పెట్టుకొని ఉన్నాడు. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ మలమూత్ర విసర్జన చేయడం జరిగింది. అది నిజంగా కూడా ఎంత అంటే వాడికి ఇది ఫస్ట్ టైమా సెకండ్ టైమా తెలియదు. ఎందుకంటే వాడు కరెక్ట్ స్పాట్కి వచ్చి అక్కడ వాటర్ ఉంది తెలుసు, ఆ క్యాబ్ పెట్టుకొని బట్టలు ఇప్పి అక్కడ మలమూత్ర విసర్జన చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి సహించలేని నేరము. వాడికి తగిన దేవశుద్ధి జరిగింది. మా తమ్ముళ్ళు కూడా వాడితో చేయరాని ఒక పని చేయించారు. దానికి 100కి 100 పాళ్ళు మేమందరం కూడా సమర్థిస్తున్నాం. ఎందుకంటే మా దేవి దేవతలను కించపరిచిన వాడిని మనం కూడా వదలొద్దు. ఇంకొకటి పిచ్చోడు అని క్రియేట్ చేస్తున్నారు. పిచ్చోడు అంటే పిచ్చోడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మా శివసత్తులు రెడీగా ఉన్నారు. మా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి ఒక్క చౌరస్తాలో ఒక రోజు మేము ఒక క్యాంపు పెట్టుకుంటాం. మత పిచ్చి నా కొడుకులు ఎవడైనా సరే ఒక్కసారి వచ్చిపోమన్నా మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు మాకు పిచ్చి కుదిరింది అనకపోతే మమ్మల్ని అడగండి అని అంటున్నారు. కాబట్టి వాళ్ళే అంత కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా గవర్నమెంట్ కూడా లెట్ దెమ్ టేక్ ది ప్రాపర్ యాక్షన్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఒక్క స్టేట్మెంట్ వీటన్నిటికి కారణం అనిపిస్తుంది. ఎందుకంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పాడు. ఆ స్టేట్మెంట్ ఎంతకు దారిచ్చిందంటే ఇప్పుడు ఈవెన్ మాంకాళి టెంపుల్ దగ్గర ముత్యాలమ్మ టెంపుల్ విధ్వంసం కారణం, ఇక్కడ కారణం. ఇప్పుడు వాళ్ళకు ఆ స్టేట్మెంట్ ఎంతవరకు నెగిటివ్ అవుతుంది చెప్తానమ్మా. వాళ్ళకు లేని కాన్ఫిడెన్స్, మతోన్మాదులకు ఒక లేని కాన్ఫిడెన్స్ ఏంటంటే అరే మాకు తోడుగా మా కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము విచ్చలవిడిగా ఏది పడితే అది చెయ్యొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఇప్పుడు చరిత్ర చూడండి అమ్మా. ఇప్పుడు నిన్న మన సోమనాథ్ టెంపుల్ 1000 సంవత్సరాలు అయింది. మొహమ్మద్ గజ్నీ గోరీ కూలగొట్టేసి 1000 సంవత్సరాలు అయింది. అటువంటి చరిత్రలో గోరీ గజ్నీ గారు పోయినారు, కానీ చరిత్ర అట్నే ఉంది. సోమనాథ్ టెంపుల్ ఈ స్టిల్ అలైవ్ స్ట్రాంగ్గా ఉంది. మన సనాతన ధర్మం ఇంకా కాపాడుతుంది. కాబట్టి నేను ఏమన్నాను, ఇటువంటి తప్పుడు స్టేట్మెంట్ చేయకండి. ఒక సీఎం గారిని హెచ్చరిస్తున్నా, మీకు మా హిందువుల ఓట్లు వద్దనుకుంటే మీరు అదే పెట్టుకోండి. కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు ఎప్పటికీ కలిపి పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. కానీ విచ్చలవిడి స్టేట్మెంట్లు ఇవ్వకండి. మా హిందూ ఓట్లు వద్దనుకున్న రోజు మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా మాకు పర్వాలేదు, కానీ మా ఓట్లు కావాలన్నప్పుడు మాత్రం మాకు అగేన్స్ట్గా ఓటు మాకు స్లోగన్స్ ఇవ్వాలి. కావాలనే చేస్తున్నారు, వాళ్ళు చేయాలనే చేస్తున్నారు. ఒక్క దగ్గర కాదు, మన దగ్గర మొత్తము మన రాష్ట్రంలో భగ్గుమనేటట్టు చేస్తున్నారు వాళ్ళు. ఒక్కటి కాదు, హిందువులందరూ కూడా భగ్గుమనేటట్టు చేస్తున్నారు. ఈ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అంటే ప్రతి ఒక్క హిందువు, ఇంటింటికి ఒక హిందువు బయటికి రావాలి, హిందూ ధర్మాన్ని నిలబెట్టాలి, తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. వచ్చి ఒక్క గుడి దగ్గర ఎవరు కూడా పోలీసులు కాదు, వేరే వాళ్ళు కాదు, మనమే ఒక శక్తిగా, ఒక యుక్తిగా, అమ్మవారికి భక్తిగా నిలబడి ఎక్కడ కూడా ఇలాంటి అరాచకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద ఉంది. ఈరోజు భారత్ మాతా కీ జై, కట్టమై సమ్మ తల్లికి జై. ఈ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తేనే ఇక్కడ అందరు సేఫ్ హిందువులు. అప్పటిదాకా హిందువులు సేఫ్ గారు అని చెప్పి తెలిసిపోయింది. ఇంతకుముందు చెప్పినట్టు 1000 సంవత్సరాల కింద గజనీ వచ్చి ఆ రోజు సోమనాథ స్వామి టెంపుల్ని కూల్చేసిర్రు. నిన్న వచ్చి ఒక మతస్థుడు వచ్చేసి మలమూత్రాలు 1000 సంవత్సరాల నుంచి దాడి జరుగుతూనే ఉంది. భారతదేశానికి స్వతంత్రము ఖాళీ చెప్పుకోనికనే వచ్చింది, కానీ భారతీయులకు స్వతంత్రం రాలే, హిందువులకు స్వతంత్రం రాలే. ఈ రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ మైనారిటీ ఓట్ల గురించి ఇక్కడ ఉన్న మెజారిటీ హిందువుల యొక్క మాన ప్రాణాలను బలి ఉంటురు. ఈరోజు నా తల్లి మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో అమ్మవారి ఫోటో లేని ఇల్లు ఉండదు. ఈరోజు మేము ఏ పూజ చేసుకున్నా, ఏ పండగ చేసుకున్నా అమ్మవారిని మొక్కంది ఏది చేయం. మేము అసుంటి మా ఇంట్లోనే, మా గుళ్ళోనే ఈరోజు దినము అన్యమస్తుడు వచ్చి
కావాలని చెప్పేసి వాడు మలమూత్రాలు పోసిండు, కావాలని చెప్పి మా మనోభావాలను కించపరిచిండు. మేము అప్పటికంటేనే ఉన్నాం రేవంత్ రెడ్డికి. ఆ రోజు 200 మంది ఉన్నారు, ఒక్కడు కాదు 2 కాదు. ఆ రోజు ముత్యాలమ్మ గుడిలో జరిగింది, 200 మందితో జరిగింది వాళ్ళ మీటింగు, వాళ్ళ ప్రార్థనా మందిరంలో. ఒక్కడు ఉన్మాదిగా వచ్చి ఆ రోజు ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి చేసిండు వాడు, ఒక్కడు కాదు. మిగతా 199 మంది ఇంకా ఈ నగరంలో తిరుగుతూనే ఉన్నారు. ఆ రోజు రాంపల్లిలో మొన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిర్రు, మొన్న శంషాబాద్లో నవగ్రహాలను ధ్వంసం చేసిర్రు, మొన్న బాలనగరవతల అమ్మవారి గుళ్ళో ఇదే విధంగా అమ్మవారి విగ్రహాలను కూల్చేసేసారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అమ్మవారిని కూల్చేసిర్రు, అమ్మవారి బొమ్మను పడేసేసారు. ఈ విధంగా ప్రతిసారి జరుగుతూనే ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వము తన యొక్క పందాన్ని మారుస్తలేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి, ఓటు బ్యాంక్ రాజ్యాల గురించి ఇదే విధంగా మైనారిటీలకు తొత్తుగా ఉంటూ ఇప్పటిదాకమ్మా ఏ ఒక్క ప్రజాప్రతినిధి రాలేకపోయిండు. ఏమమ్మా హైదరాబాద్లో చిన్న అలజడి జరిగితే భూమి బద్దలైపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు నేషనల్ మీడియా అయిపోతుంది. నా అమ్మ ఇది నా గుండె, నా దేశము, నా ధర్మము, నా తెలంగాణ రాష్ట్రం, నా గుళ్ళో జరిగింది, ఇది మల్కాజ్గిరి నడిపుట్టన జరిగింది. ఏమైనా ప్రజాప్రతినిధులు ఎందుకు రాలేకపోతున్నారు? ఇది ఈరోజు దినము మన దౌర్భాగ్యం ఏంటంటే అసెంబ్లీలో 119 మంది హిందూ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక్కటి స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఏమి జరిగింది? ఇది కాదా? అరే 5-6 మంది 7 మంది ఉన్న ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని గడగలాడిస్తున్నారు, అసెంబ్లీని గడగలాడిస్తున్నారు. ఏమైందయ్యా? ఏమైంది? పార్టీలు పక్కన పెట్టండి, కాషాయాన్ని భుజం మీద వేసుకోండి. అరే నీకు నీ నెత్తి నుష్టిన పొట్టు, నీ పెండ్లమ్మెల్లో మంగళసూత్రం ఉన్నంత సేరా ఈ దేశము, లేకపోతే రేపు నీ భార్యకు బురికేస్తారు, నీ నెత్తి మీద టోపీ పెడతారని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. సార్ వాళ్ళు అసలు ఇక్కడ అతను ఇక్కడైనానేనా? అమ్మా ఈ దేశముని, హిందూ దేశాన్ని, మత పరంగా దేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు ముస్లింలకు ఒక దేశం కావాలని చెప్పేసి పాకిస్తాన్ తీసుకుర్రు. కొన్ని రోజుల తర్వాత ఏం చేశారు? మాకు బంగ్లాదేశ్ కావాలంటే బంగ్లాదేశ్ మనమే కదమ్మా, మన దేశాన్ని ముక్కలు చేసుకొని ఇచ్చేసాం కదమ్మా. అప్పుడు ఈ దేశం ఏం కావాలి? ఇస్లాంకు పోయింది, ఇస్లాం పోయింది, వాళ్ళు తీసుకురు. ఈ దేశం హిందూ దేశమే కదా. ప్రపంచంలో ఉన్న భారతీయులకు ఏ దేశం ఉందమ్మా? ఇది ఒకటే దేశం ఉంది కదమ్మా. ఈయనే కదమ్మా పెళ్ళాం పిల్లలతోని విహార యాత్రకు పోలేని పరిస్థితి. మొన్న పైల్గాంలో మర్మాంగలను చూసి కాల్చిరమ్మా, మర్మాంగలను చూసి చూస్తున్నారు కదమ్మా. బంగ్లాదేశ్లో హిందువులు బతికే పరిస్థితి ఉందా? పాకిస్తాన్లో హిందువులు బతికే పరిస్థితి ఉందా? ఏడ బతకాలే హిందువు? నీ దేశంలో కూడా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మాట్లాడకపోతే ఎట్లయితుందమ్మా? చట్టాల వల్లనే కదమ్మా ఏదైనా జరిగేది. నువ్వు చట్టాలు చేసేటోళ్ళే మాట్లాడకపోతే హిందువులు ఎట్లా రక్షించబడతారు? నువ్వు బోనాల పండుగ వస్తే బోనం పెట్టుకొని బంగారం బోనం పెట్టుకొని తిరుగుతూ అయిపోతుందా? అవునా? బంగారు బోనం పెట్టుకొని తిరుగుతూ అయిపోతుందా? పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఇస్తే అయిపోతుందా? ఇటువంటి దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడతలే ప్రజాప్రతినిధులు? ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు 3 రోజుల నుంచి అడుగునా ప్రజాప్రతినిధులు మాటమ్మా, దీనికి సంబంధించిన కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ సంబంధిత అధికారులు రాకపోవడము సిగ్గుచేటు. ఈరోజు మల్కాజ్గిరిలో ప్రజలు లేరా? ఇది అడివా? ఇది అరణ్యమా? ఎవరు స్పందించలేని పరిస్థితి. ఇంత మీడియా, ఇన్ని యూట్యూబ్లు మీడియాల మీద ఆంక్షలు పెట్టేసారు. నేషనల్ న్యూస్ రానిస్తలేరు, ఎక్కడ తెలవనిస్తలేరు. పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మా దగ్గర మంది అన్యమతస్తులు లేక వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో రాళ్ళు ఉండట్టు మేము మా గుళ్ళలో పెట్టుకున్నామా. మా గుళ్ళల్లో పసుపు బండారు ఉంటుందమ్మా, ఆకలితో వచ్చిన వానికి అన్నం పెట్టే మావి గుళ్ళు. మేము అన్యమతస్తులు లేక రాళ్ళు రప్పలు పెట్టుకునేవి మత సంస్థలు కావు మావి. సనాతన ధర్మాన్ని రక్షించే మాది. సర్వేజన సుఖినోభవంతో చెప్పుకునే నా ధర్మం మీద దాడి జరుగుతుంది. ఇప్పటికి కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడుకోవడం సిగ్గుచేటు. అయ్యా చిన్న రిక్వెస్ట్, ఇట్లా మాట్లాడినందుకు నన్ను జైల్లో పెడతారంట పోలీసు వాళ్ళు. ఇట్లా మాట్లాడినందుకు పోలీస్ స్టేషన్ పెడతారంట. ధర్మ రక్షతో రక్ష, అందరి గురించి మాట్లాడాలి. ధర్మ సమాజం అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి. తర్వాత మన పవిత్రత ధర్మాన్ని కాపాడుకుంటే మన హిందూ ధర్మం. అలాంటిది నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారంటయ్యా. పెట్టానే నువ్వు ఈడున్నా జైలు ఉన్నట్టే. ఈడేమో పెద్ద ఉందా? ఎవడన్నా వచ్చి చంపేసినా అని అడిగేటోళ్ళు లేడు నీకు. ఈడన్నా చంపేసేవాడు. అధికారులు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అరే గుళ్ళ మీద దాడి జరిగితే పట్టించుకుంటే వాళ్ళు ఉన్నారు. అన్నా జై శ్రీరామ్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక నుంచైనా కానీ అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడున్న రాష్ట్ర ఇన్ఛార్జీలు, మినిస్టర్ రాష్ట్ర ఇన్ఛార్జు దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పందించాలి. ఇక్కడున్న అమ్మవారి టెంపుల్ పై జరిగిన దాడిని ఖండించాలి, సంప్రోక్షణ జరపాలి, ప్రభుత్వ లాంఛనాలతో సంప్రోక్షణ జరపాలి, యజ్ఞాలు హోమాలు నిర్వహించాలి, అమ్మవారికి పూర్వ వైభవం తీసుకురావాలి. మల్కాజ్గిరి